వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ ఫ్రెషర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే వచ్చేసాము. అమెజాన్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా. ఇది ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి, ఎందుకంటే సిటీసీ చాలా బాగుంటుంది ఫ్రెషర్స్గా. అండ్ దీనికి మీరు ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, బీఎస్సీ అయినా, ఎంఎస్సీ అయినా, ఎంసీ అయినా కూడా ఏదైనా కూడా మీరు దీనికి ఎలిజిబుల్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఆ నాలెడ్జ్ ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. చాలా బల్క్గా అయితే హైర్ చేసుకుంటుంది ఆల్ ఓవర్ ద కంట్రీ. ఈ లొకేషన్ కూడా పాన్ ఇండియా. మీ బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ లొకేషన్ మీకు లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ రోల్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. అమెజాన్లో ప్రెస్టీజియస్ హైరింగ్ ఇది, ఎస్డిఈ అనేది. ప్యాకేజ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కనుక సెలెక్ట్ అయితే బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు రీకన్సిడర్ చేసి శాలరీ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో యా, ఆబ్వియస్లీ మీరు ల్యాక్స్లో ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెషర్గా. అలాంటి ఆపర్చునిటీ కోసం మీరు చూస్తుంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది, యూటిలైజ్ చేసుకోండి. దీని గురించి మనం డీటెయిల్స్ చూద్దాము. బట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్కి సజెషన్గా వెళ్తుంది, జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతుంది. లైక్ చేయడం వల్ల మీకు పోయేదే ఉండదు, బట్ నాలాంటి క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, మోటివేషన్ అయితే వస్తుంది. మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ని అప్డేట్ చేయడానికి కానివ్వచ్చు, మీకు పనికొచ్చే కంటెంట్ రెగ్యులర్గా ఇవ్వడానికి ఒక మోటివేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో అమెజాన్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. సో అమెజాన్లో ఫ్రెషర్స్కి ఇచ్చే రోల్ ఇది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. అండ్ క్వాలిఫికేషన్ మనం ఇందాక చెప్పినట్టు మీరు వీటిలో ఏదైనా కూడా దీనికి ఎలిజిబుల్. బీటెక్ ఆర్ బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్ కానివ్వచ్చు, ఎంఎస్సీ కానివ్వచ్చు, ఎంసీఏ కూడా ఎలిజిబుల్ ఆబ్వియస్గా. పాన్ ఇండియా లొకేషన్, సో ఎక్కడైనా ఉండొచ్చు. సిటీసీ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఉంటుంది. సో నార్మల్గా ఒక 20 ఎల్పిఏతో స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు మీరు, దానికన్నా కూడా ఎక్కువ ఉంటుంది కాలేజ్ బేస్ చేసుకొని. అండ్ యా, మామూలుగా ఫ్రెషర్స్కి ఎవరు కూడా ఇంత పే చేయరు, అమెజాన్ పే చేసేలా ఇండియాలో. కాబట్టి మంచి ఆపర్చునిటీ. అండ్ బల్క్గా కూడా హైర్ చేసుకుంటారు. స్పెసిఫిక్గా మీరు టైర్ 1, టైర్ 2 ఉండాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. అదే మీకు బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీ స్కిల్స్తో ఆబ్వియస్గా అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు. అమెజాన్ గురించి మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, అమెజాన్ అందరికీ తెలుసు. మనం ఫ్యాంగ్ కంపెనీస్, మ్యాంగ్ కంపెనీస్ ఏమన్నా కూడా టాప్ టైర్ ప్రొడక్ట్ కంపెనీస్లో అమెజాన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. అసలు ఏం చూస్తున్నారు, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే నేను ఓవర్ వ్యూగా అయితే చెప్తాను అమెజాన్లో హెచ్డి రోల్కి ఎలా ఉంటుంది అని చెప్పి. సో యాజ్ ఎన్ హెచ్డి ఇంజనీర్ మీరు కోడింగ్ సైడ్, ప్రోగ్రామింగ్ సైడ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ అమెజాన్ ప్రాజెక్ట్స్లో కానివ్వచ్చు, వాళ్ళకున్న ప్రొడక్ట్స్లో కానివ్వచ్చు, ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో మీరు పార్ట్ అవ్వాల్సి వస్తుంది. అది డిజైనింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్ అన్నిట్లో కూడా మీరు బేస్డ్ ఆన్ యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉండే ప్రతి పార్ట్లోనూ మీరు ఇన్వాల్వ్ అవుతారు, టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతారు. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్ రోల్. మంచి స్టార్ట్ అయితే ఉంటుంది ఇలాంటి రోల్స్తో మీ కెరీర్ స్టార్ట్ చేస్తే. అండ్ ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే మనం ఇందాక చెప్పాం, బ్యాచిలర్స్ డిగ్రీ కన్నా ఆర్ ఎక్కువ ఏదైనా కూడా. మీరు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏదైనా కూడా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్టైజ్ ఉంటే మీకు ఈజీ. జావా, సి++, పైథాన్ ఆర్ ఏదైనా కూడా మోడర్న్ లాంగ్వేజెస్తో మీకు నాలెడ్జ్ ఉండాలి. జస్ట్ సి వస్తే దీనికి సరిపోదు, ఎందుకంటే మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వచ్చు, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ కానివ్వచ్చు, వీటితో డీల్ చేసేటప్పుడు ఈ జావా, సి++, పైథాన్ అనేవి చాలా పాపులర్ లాంగ్వేజ్. సో వాటిల్లో ఒకటి వచ్చినా కూడా మీకు ఎక్స్పర్ట్ లెవెల్లో విత్ డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అగైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెసెస్ కానివ్వచ్చు, వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంకా రిమైనింగ్ అన్ని ఇంకా నార్మల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఆబ్వియస్గా ఉండాలి. అండ్ యా, ఫ్రెషర్స్కే ఇది, కంప్లీట్ ఫ్రెషర్స్కే ఈ రోల్. మీకు ఇంటర్న్షిప్ రోల్ అంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అలా ఏమన్నా ఉంటే మీకు ఇంకా కూడా ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది దీంట్లో సెలక్షన్ ప్రాసెస్లో. కాబట్టి మీరు ఎలిజిబుల్ అనుకుంటే, మీకు కోడింగ్ స్కిల్స్ బాగున్నాయి, మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలి ఇలా అనుకుని ఉంటే మాత్రం ఇది ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ అండ్ మంచి రోల్ కూడా ఇది. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ మీ ఆ లొకేషన్స్ ఆల్ ఓవర్ ద ఇండియా, ఎక్కడైనా కూడా మీ లొకేషన్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ అవుతుంది, మీకు తెలిసిన ఫ్రెషర్స్కి ఆర్ మీ ఫ్రెండ్స్కి ఇలాంటి రోల్ అనుకుంటే మీరు ఇది షేర్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఏ ఇయర్ అని ఇవ్వలేదు, ఏ ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కొంత మీరు ఓల్డ్ పాస్ట్ అవుట్స్ అయినా కూడా కొన్ని ఇయర్స్ ముందు మీరు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. వీళ్ళు ఇమీడియట్గా ఫిల్ చేసుకుంటారు ఇది. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఇంకొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి న్యూ ఇష్ట అయితే, సో దట్ మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.